తీసుకునే చర్యలు చంపిన తర్వాత అరే చంపుతారని చెప్పిన తర్వాత కూడా నువ్వు చర్యలు తీసుకోకపోతే ఇంకేం చేయాలి? చెదురు మొదలైన సంఘటనలు అనుకోకుండా జరిగేదైతే ఓకే అనుకుంటా వెంకటేశ్వర గారు. నీకు చంద్రయ్యను చంపుతారన్న సంగతి నీకు తెలియదా? లేదా ఊర్ల మాచేల నియోజకవర్గంలో ఊర్లకు ఖాళీ చేపించి వాళ్ళని ఊర్లు వెలేయట్లేదా రానియకుండా? గిద్దరూరులో అతను మునేని చంపుతారని పోలీస్ స్టేషన్ పోయి చంపి వచ్చాడు కదా, నన్ను చంపుతారని సుపారీ ఇచ్చారని చెప్పిన తర్వాత కూడా నువ్వు చర్యలు తీసుకొని గట్టిగా కన్సర్న్ సిఐకి గట్టిగా చెప్పింటే జరిగి ఉండేదా? గొడ్డలతో నరిగి చంపుతారా? ఇలాంటి ఎన్ని సంఘటనలు, ఒకటా రెండా మూడా వెంకటేశ్వర గారు? ఒకటి ఉండంటే అనుకుంటాం. ఈరోజు డ్రగ్స్ కిల్లీ కొట్టులో కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి. తెలియదా డీజీపీ గారికి? తెలియదా ఇంటెలిజెన్స్కి? అంటే ఎంత అరాచకం! నువ్వు జీవోలు బయట పెట్టో జరిగే అరాచకాలు ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, కళ్ళకు కట్టినట్టుగా ఓకే టీడీపీ వాళ్ళు చెప్తుండ్రు ఏదో ప్రతిపక్షం కాబట్టి ప్రభుత్వం మీద దుమ్మేయడం కోసం ఏదో చెబుతున్నారు అనుకుందాము. మాది వదిలేసేయండి, మీ ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏం చేస్తే ఎంతసేపు ఆ పార్టీలో ఏం జరుగుతుంది, ఈ పార్టీలో ఏం జరుగుతుంది తప్ప జనానికి ఏం నష్టం జరుగుతుంది ఉండదు కదా. ఈరోజు నిన్నటికి వెంకటకృష్ణ గారు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? వాలంటీర్స్ని పక్కన పెట్టి వాళ్ళకు వృద్ధులకు పెన్షన్స్ అవన్నీ మీరు ఇంటికి వేరే మార్గాల ద్వారా వేరే ఉద్యోగాల ద్వారా ఇప్పించమని చెప్పింది. దీంట్లో ఏం గోళ చెప్తున్నారు? అతను మాట్లాడతాడు, ఆ జోగి రమేష్ అనే వ్యక్తి, అంటే అతను తిట్టాలని కూడా అతని స్థాయి దిగదార్చుకుంటే కూడా తిట్టలేదు. కానీ ఈరోజు ఏం చెప్తారు సార్? పోయి చంద్రబాబు నాయుడు కూడా దొంగ, అతను వాడిన భాష అతను ఆపిచ్చాడంట. నువ్వా నేపాల్ దొంగవి ఆయన? అతనికి వేరే భాష రాదండి. మీరు నేపాల్ అంటే ఎంత దిగజారి వాళ్ళలో కొంతమందికి వేరే భాష రాదు. మంత్రి చేశాడు కదా, ఇప్పుడు మంత్రే కదా ఆయన, మంత్రే కానీ వాళ్ళకి వచ్చిన భాష అది. ఆ భాషే వాళ్ళ బాస్ దగ్గర ఆంధ్రప్రదేశ్ చాలా. ఇప్పుడు ఆ భాష ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నేతని ఒక దొంగ అది ఇదని నీచమైన భాష మాట్లాడు. ఇప్పుడు నేను కూడా చెప్పలేని భాష మాట్లాడాడు. నువ్వు కూడా మరి ఆ భాష మాట్లాడితే ఆ జిల్లా ఎస్పీ ఏం చేస్తుండు? సుమోటోగా కేసు తీసుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చిన్న మాట ఎవడన్నా పక్కన గారు అని తీసేసినా కూడా నువ్వు కేసులు పెడతావే. మరి ప్రతిపక్ష నేతను అంత దారుణంగా మాట్లాడుతుంటే ఈరోజు నువ్వేం చేస్తున్నావా? జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నావా? మీ అధికారులు చర్యలు ఏం తీసుకున్నావు ఆయన మీద? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అధికారం ఉంటే. ఏం చేశారు? ఇచ్చింది ఎలక్షన్ కమిషను, నీకు దమ్ము ఉంటే ఎలక్షన్ కమిషన్ తిట్టు, నీకు దమ్ము లేదు. బీజేపీని తిట్టు, నీకు దమ్ము లేదు. నువ్వేం జోగి రమేష్ గారు, నువ్వేం మనిషివి? నీకేం పవర్ ఉంది? నీకేం దమ్ము ఉంది? పోయి ఆడవారి దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమా? ఎంత స్థాయికి దిగజారుతారండి మీరు? ఉండదు జీవిరెడ్డి గారు, స్థాయి దిగజారడం అంటూ ఉండదు. స్థాయి అలాగే దిగజారిన వ్యక్తిలో వీళ్ళు అక్కడికి వచ్చారు, అదొక స్థాయి అంతే. దిగజారడం దిగజారడం ఉండదు. ఏ స్థాయి వాళ్ళు ఆ స్థాయికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, నిజంగా మీకు ఏమాత్రం 1% మీలో ఆనెస్ట్ ఉన్న 1% ఇమీడియట్గా జీవోలు పెట్టండి. మేము చూస్తాం. ఎన్నికల సమయంలో చెప్పాలిగా జనాలకి మీరేం చేశారో. జగన్మోహన్ రెడ్డి గారేమో మీ ఇంట్లో మంచి జరుగుతుంది. ఏంది మీ ఇంట్లో మంచి జరిగేది? రాష్ట్రాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద ఏమన్నా దృష్టి సారిస్తుందేమో చూద్దాం.